అందరికీ నమస్తే. అరిసెలు దీనికి నేను రేషన్ బియ్యం తీసుకున్నా అండి. అంటే స్టోర్ బియ్యము. స్టోర్ బియ్యం అయితే అరిసెలు చాలా మంచిగా వస్తాయి. రెగ్యులర్ బియ్యం కంటే స్టోర్ బియ్యం చాలా టేస్టీగా వస్తాయి అరిసెలు. స్టోర్ బియ్యాన్ని కడిగేసుకొని 12 అవర్స్ అంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా అండి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటర్ వంపేసేసుకొని గిన్నె పట్టించుకొచ్చుకున్నాను. చూడండి, పిండి అనేది ఇలాగ ముద్ద కట్టేలాగా ఉండాలి అరిసెలు చేయడానికి. ఇప్పుడు పాకం దీనికి కొలత ఎలాగంటే కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లము, కేజీ బియ్యానికి 600 గ్రామ్స్ బెల్లము. ఇది కొలత. నేను కేజీ బియ్యంతో చేస్తున్నాను అండి. కేజీ బియ్యానికి 600 గ్రామ్స్ బెల్లం వేసేసుకొని చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వేసుకొని ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అరిసెల పాకం చేయడం చాలా ఈజీ అండి. చాలా కష్టం అనుకుంటారు చాలామంది, కానీ చాలా సులభంగా చేసుకోవచ్చు మనం అరిసెలు. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఇక్కడ ఒక గుడ్డు గుర్తు ఏంటంటే ఇలాగ గజ్జలు గజ్జలుగా పొంగొస్తుంది. ఇది పాకం గుర్తు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి. పక్కన పెట్టేసుకొని కొబ్బరి తురుము వేస్తున్నాను అంటే నువ్వులు ఇందులోకి వేస్తలేను. అంటే కొంతమందికి నువ్వులు పడవు కదండి, మనం పైన చేసేటప్పుడు పైన వేయచ్చు. ఇలాగ ఓన్లీ కొబ్బరి తురుము వేస్తున్నా అండి. కొబ్బరి తురుము వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి కొబ్బరి తురుము. తర్వాత కొంచెం తడి బియ్యం పిండి ఇందులోకి వేసేసుకోండి. తొందర ఏం లేదండి, ఫాస్ట్గా చేసుకుంటే పొరపాటున పాకం చేతి మీద పడుతుంది. జాగ్రత్తగా చేసుకోండి, పాకం ఏమి గట్టిపడదు. ఇలా కొంచెం తడి బియ్యం పిండి ఇందులోకి వేసుకుంటా స్లోగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. పిల్లలకి చాలా బలం కూడా అండి ఇది. అరిసెలైతే మనం నువ్వులు వేస్తాం, కొబ్బరి వేస్తాం, ఇంకా నెయ్యితో చేసుకుంటే నేతి అరిసెలు అయితే చాలా మంచిగా ఉంటాయండి. నేనైతే ఆయిల్ సగము నెయ్యి సగం వేస్తాను. మీరు కావాలంటే నెయ్యితోనే చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయండి. లేకపోతే ఉత్త ఆయిల్తోనే చేసుకోవచ్చు, ఎలాగైనా ఓకే. కానీ నెయ్యితో అయితే పిల్లలకి బలంగా ఉంటుంది. ఇలాగా కలిపేసుకుంటా ఉండండి. కొంచెం తడి బియ్యం పిండి వేసుకుంటా ఇందులోకి వేసుకోవాలి. నేను చెప్పినట్టు కేజీ బియ్యానికి 600 గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి. మీకు ఒకవేళ పాకం అనేది జోరు అయితే మనం ఇందులోకి కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు, ఒకవేళ జోరు అయితేనే. కానీ ఈ కొలత అయితే కరెక్ట్ సరిపోతుంది. బెల్లానికి బియ్యం పిండి కరెక్ట్ సరిపోతుంది. ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనము కొంచెం సేపటి తర్వాత చేతోటి కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే తడి బియ్యం పిండి వేసాం కదా, పాకం అనేది చల్లగా అయిపోతుంది కలిపి. ఇప్పుడు చేతోటి మంచిగా స్మాష్ చేసుకోండి. ఇలాగా మన చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలాగా అంత పాకం పట్టేలాగా. మనం ఇప్పుడు అరిసెలు పాకం పట్టిన రోజే చేస్తే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుందండి. లేకపోతే మరుసటి రోజైనా చేసుకోవచ్చు. నేనైతే అరిసెలు పట్టిన రోజే చేస్తాను, ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది. ఇది ఒక టిప్ మనకి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం చల్లగా అయ్యేసరికి గట్టిపడిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో పాకం అనేది. మనం ఇలా అంటే ముద్ద కట్టాలి. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయగలుగుతారు. మనం అరిసెలు చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఒకసారి చేసుకుంటే ఇంకా మళ్ళీ మనం చేసేసుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చల్లగైనాక నేను అరిసెలు చేసేస్తున్నా అండి. అప్పుడే అదే రోజు చేస్తాను నేను. ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని మనము చేతోటి తట్టుకోవాలి. ఇలాగ చిన్న నేను మీడియం సైజ్ చేస్తానండి. పెద్దగా చేయను, అలాగని చిన్నగా చేయను, మీడియం సైజ్ చేస్తాను. పెద్దగా అయితే పిల్లలు తినలేరు కదా అని మీడియం సైజ్ అయితే బెస్ట్గా ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ సైజ్ చేసేసుకొని నేను పైనుంచి నువ్వులు అంటిస్తున్నా అండి. దాని లోపల వేస్తలేను. ఒకవేళ మీకు లోపల ఇష్టమైతే పాకం పట్టేటప్పుడే నువ్వులు వేసుకోండి. కొంతమంది నువ్వులు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇలాగ పైన అంటించినాం అనుకోండి, తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు ప్లెయిన్గా తింటారు. ఇలాగనే అన్నీ చేసేసుకోవాలి, ఒత్తేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు, అంటే మరీ మీడియం హీట్ కాదు, కొంచెం ఆయిల్ మంచిగా కాగినాక ఇందులోకి వేసుకోవాలి. మరీ ఎక్కువ కాగనివ్వకండి, కొంచెం ఆయిల్ కాగింది అనుకుంటే సరిపోతుంది. ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ గిన కాకపోతే సరిగా కాలవండి, కాబట్టి ఆయిల్ అనేది బాగా పొగలు రావద్దు. మామూలుగా కాలింది అన్నప్పుడు మనము అరిసెలు ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని 2 సైడ్ టర్న్ చేసుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత నేను ఇలాగ అరిసెల్ని ప్రెస్ చేసేది, అంటే ఆయిల్ బయటకు వస్తుందండి, చెక్కది ఇలాంటిది దొరుకుతుంది. ఒకవేళ లేకపోయినా మీరు గంటెతోనైనా ప్రెస్ చేసుకోవచ్చు, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. నేనైతే సగం నెయ్యి సగం నూనె వేసానండి.
మీరు ఒకవేళ నెయ్యితోనైనా చేసుకోవచ్చు. అంతే అండి, అరిసెలు చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి చాలా టేస్టీగా కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.